Hello birdies, I am Nimisha. Welcome back to Nimmy's Nest. One and only landing space for all your fashion and beauty snacks. ఈ వీడియోలో నేను నా రూమ్ మేకోవర్ అండ్ రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తం పింట్రెస్టీ వైబ్ ఉంటుంది. ఏదో ర్యాండమ్గా మేకోవర్ చేయకుండా ఒక బడ్జెట్ అనుకున్నాం అన్నమాట. సో దట్ బడ్జెట్లో చేసే వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్కి కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ మన బడ్జెట్ వచ్చేసి 3000 రూపీస్. ఎస్, 3000 రూపీస్ అంతే. ఎట్లాగో మనం ఒక బడ్జెట్ పెట్టుకున్నాం కాబట్టి చాలా వరకు ఈ మేకోవర్లో నేను డిఐవైస్ ఇంక్లూడ్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ ఫ్లై ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు ఈ మేకోవర్ మొత్తం జస్ట్ అండర్ 3000 రూపీస్ చేసుకోబోతున్నాం. ఎవ్రీథింగ్, డెకార్, పెయింటింగ్స్ అన్నీ 3000 రూపీస్లోనే అయిపోవాలి. అన్నిటికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 99% పీపుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలే. ఎందుకు అట్లా? తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ హియర్. ఓకే, ఇంకా రూమ్ మేకోవర్ విషయంకి వస్తే ఈ రూమ్లో చూసే ప్రతి ఒక్క ఫర్నిచర్ పీస్ ఐకియా నుంచి అండ్ డెకార్ కొన్ని అమెజాన్ నుంచి ఉన్నాయి, కొన్ని మీషో నుంచి ఉన్నాయి. మిగతావన్నీ డిఐవైసే. మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ పెయింటింగ్ వేసుకున్నా అన్నమాట. ఎందుకంటే ఒక బేస్ ఇవ్వడానికి. ఎందుకంటే పాత పెయింట్ చాలా గలీజ్గా ఉండే. ఆబ్వియస్లీ దిస్ ఇస్ రెంటెడ్ స్పేస్ కాబట్టి మనం అన్ని బాగుండాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందున్న వాల్స్ కి మొత్తం పెయింట్ పీల్ ఆఫ్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైం ఇక్కడ చిన్నపిల్లలు ఉండే అనుకుంటా, మొత్తం పెన్సిల్ మార్క్స్, క్రేయాన్ మార్క్స్ అన్నీ అవే ఉండే. అండ్ హాఫ్ ఆఫ్ ద వాల్ మాత్రమే ఖరాబ్ అయిపోయింది. మొత్తం పైన అంత క్లియర్గానే ఉండే. పిల్లలంతా గజిబిజి చేసేసినారు కింద. ఈ స్పేస్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా ప్లేసెస్లో హోల్స్ చేసినారు. అండ్ ఆ హోల్స్ కొంచెం వైడ్ అయిపోయినాయి. చూడ్డానికి అయితే మొత్తం ఆక్వర్డ్గా కనిపించింది ఆ హోల్స్తోని. ఇవన్నీ నేను ముందే చూసుకోవాలి యాక్చువల్గా. కాకపోతే నేను హడావిడిగా వచ్చేసిన ఈ స్పేస్లోకి. సిన్స్ ఐ షూట్ ఎవ్రీ డే, ఈ చిన్న చేంజెస్ లైక్ పెయింట్, ఆ హోల్స్ చాలా గలీజ్గా కనిపిస్తాయి ఫ్రేమ్లో. సో ఉన్నదాన్నే మంచిగా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ మేకోవర్ వీడియో చేస్తున్నా. ఆ హోల్స్ని నేను ఎట్లా కవర్ చేసిన అని చెప్పి ముందు వీడియోలో చెప్తా. ఫస్ట్ అయితే మనం పెయింట్ వేసేసుకుందాం. బికాస్ పెయింట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సగం లుక్ అక్కడనే మారిపోతుంది కాబట్టి. ఐ చోస్ గ్రే కలర్ ఎందుకంటే నా దగ్గర మొత్తం ఫర్నిచర్ వైట్ కలర్లో ఉంది. గ్రే అండ్ వైట్ మేక్స్ ఎ గుడ్ కాంబినేషన్. అండ్ గ్రే కొంచెం యూనిక్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది. దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్న డెకార్స్ చేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. బడ్జెట్ లో అయిపోతుంది. ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పెయింట్ మొత్తం ఓవరాల్గా వేపియలేదు. జస్ట్ 3-4 వరకు వేపించినాం అంతే. ఫస్ట్ రీజన్ ఏంటంటే పెయింట్ అయిపోయింది, సరిపోలేదు. యా, ముందే డౌట్ వచ్చింది అది సరిపోదేమో అని చెప్పి. కానీ నా అంకుల్ చాలా కాన్ఫిడెంట్గా సరిపోతుందమ్మా అని చెప్పిండు. నాకు అస్సలు నమ్మకం లేకుండే. సో నేను తెలివిగా ఏం చేసినానంటే ఫస్ట్ ఆ అంకుల్కి 3/4 వరకే వేయమని చెప్పిన పెయింట్. ఒకవేళ మిగిలితే మిగతాదంతా వేసుకోవచ్చు అంకుల్ అని చెప్పిన నేను. ఎందుకంటే వీఆర్ మేకింగ్ దిస్ అండర్ బడ్జెట్ కాబట్టి ఇంకో పెయింట్ డబ్బా పైన ఇన్వెస్ట్ చేయాలని లేకుండే నాకు. నేను అనుకున్నట్టే పెయింట్ సరిపోలేదు. అండ్ ఇట్లనే బాగుంది కూడా 3/4 ప్యాటర్న్లో. బికాజ్ నేను డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి మొత్తం వేసుంటే ఒక గుహలాగా అనిపిస్తుండే నాకు. దానికంటే ఇప్పుడున్న లుక్కే బాగుంది అనిపించింది. స్మార్ట్ డెసిషన్ కదా. ఈ రూమ్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి డిఐవై మిర్రర్ అన్నమాట. అది నేనే కష్టపడి ఇష్టంతో చేసుకున్నా. యాక్చువల్లీ నేను రూమ్ ఇన్స్పిరేషన్స్ కోసం పింట్రెస్ట్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ వ్యానిటీ టేబుల్ మిర్రర్ కనిపించింది. రూమ్ ఎట్లున్నా పర్లేదు కానీ ఈ మిర్రర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉండాలని చెప్పి అప్పుడే ఫిక్స్ అయిపోయినా నేను. ఫస్ట్ ఆ వ్యానిటీ మిర్రర్ తెచ్చుకొని దాని తగ్గట్టు మెజర్మెంట్స్ చూసుకొని ఆ మిర్రర్ బేస్ పార్ట్ ఉంటుంది కదా, అది నేను లోకల్ షాప్ లో కస్టమైజ్ చేయించుకున్నా. యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఇది. యాజ్ ఇట్ ఈస్ 10/10 దింపినా అనుకుంటున్నా నేనైతే. నాకు చాలా నచ్చింది ఈ డిఐవై. మీరు కూడా ఈ డిఐవై మిర్రర్ ఎట్లుందని చెప్పి నాకు రేట్ చేయండి కింద కామెంట్స్లో.
ఇది బేస్ మిర్రర్ నేను లోకల్ షాప్లో మెజర్మెంట్స్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకున్నా. అండ్ కింద డ్రావర్ వచ్చేసి ఐకియా నుంచి. ఇక్కడ నేను డిఐవై మిర్రర్ కోసం 2 ఫ్యాట్ థర్మకోల్ షీట్స్, కటర్, సీజర్స్ అండ్ గ్లూ తీసుకున్నా. అండ్ ఈ లైట్స్ అమెజాన్ నుంచి వ్యానిటీ లైట్స్ అన్నమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నా విత్ స్టెమ్స్. కానీ నేను సపరేట్ ఒక్కొక్క ఫ్లవర్ కట్ చేసుకున్నా. లీవ్స్ సపరేట్, ఫ్లవర్స్ సపరేట్ చేసుకున్నా. మొత్తం బ్రైట్ కలర్ఫుల్ పేస్టల్స్ అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేసుకున్నా. నేను ఎంత కలర్ఫుల్ ఉంటే అంత బాగుంటది మిర్రర్ అని చెప్పి. తర్వాత ఈ బేస్ మిర్రర్ పైన ఎడ్జెస్ లో థిక్ ఫెవికాల్ గమ్ స్ప్రెడ్ చేసుకున్నా మొత్తం. తర్వాత ఎడ్జ్ మెజర్మెంట్ కరెక్ట్ గా తీసుకొని 4 సైడ్స్ థర్మకోల్ షీట్స్ కట్ చేసుకున్నా. థర్మకోల్ షీట్స్ కట్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడనే మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నేను థర్మకోల్ షీట్స్ 2 లేయర్స్ పెట్టుకున్నా కొంచెం హెవీగా కనిపించడానికి. నెక్స్ట్ మంచి ఫినిష్డ్ లుక్ ఇవ్వడానికి నా దగ్గర వాల్ పేపర్ అవైలబుల్ గా ఉంటే ఆ వాల్ పేపర్ 4 సైడ్స్ నీట్ గా స్టిక్ చేసుకున్నా, లోపల నుంచి బయట నుంచి. ఓవరాల్ గా థర్మకోల్ మొత్తం వాల్ పేపర్ తోని కవర్ చేసిన, కొంచెం ఫినిష్డ్ లుక్ డీటెయిల్డ్గా ఉండాలని చెప్పి. యాక్చువల్గా థర్మకోల్ కనిపించకుండా మొత్తం ఫ్లవర్స్తోనే సెట్ చేసుకోవచ్చు, కానీ దాంతోనే ఎక్కువ ఫ్లవర్స్ యూజ్ అవుతాయి, ప్లస్ ఎక్కువ హెవీ బల్కీగా కనిపిస్తుంది. అండ్ నా మిర్రర్ కూడా సైజ్ కొంచెం చిన్నగా ఉండే కాబట్టి మొత్తం ఫ్లవర్స్తోనే కవర్ అయిపోతుంది కాబట్టి నేను ఆ ఆప్షన్ చూస్ చేసుకోలే. ఇట్లా వాల్ పేపర్ అయితే సింపుల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా చూస్ చేసుకున్నా. అండ్ నేను బడ్జెట్లో చేస్తున్నా కాబట్టి ఫ్లవర్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని లేకుండే నాకు. ఒకవేళ మీరు పెద్ద మిర్రర్కి చేసుకుంటే మాత్రం ఫుల్ ఓవరాల్గా వితౌట్ వాల్ పేపర్ థర్మకోల్కి ఫ్లవర్స్ అన్ని కవర్ అయ్యేటట్టు చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. కానీ మేకప్ వ్యానిటీ టేబుల్కి ఇట్లా సింపుల్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నేను ఇట్లా చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఆ వ్యానిటీ లైట్స్ కరెక్ట్గా ప్లేస్మెంట్ చేసుకున్నా, ఎక్కడ వస్తే బాగుంటుంది లైట్ అని చెప్పి. ఇవి స్టిక్ ఆన్ లైట్స్ అన్నమాట, మంచిగా వాటితోనే డబుల్ సైడెడ్ టేప్ వస్తుంది, ఇంకా దాంతోనే స్టిక్ చేసేసుకోవచ్చు. లైట్స్ పెట్టుకున్న తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈజీ పార్ట్ ఏంటంటే మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిట్లో నీట్గా ఏ ఫ్లవర్ ఎక్కడ కావాలని చెప్పి గుచ్చుకోవడమే, అంతే. ఇది ఫినిష్డ్ లుక్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది, చాలా డ్రీమీగా ఉంది చూడ్డానికి. నాకైతే ఫుల్ నచ్చింది. ఓ మై గాడ్, మిర్రర్ లుక్ అయితే చాలా డ్రీమీగా ఉంది కదా అసలు. నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా టర్న్ అవుట్ అయింది. నెక్స్ట్ పార్ట్ బెడ్డింగ్. బెడ్ విషయానికి వస్తే నేను ఫ్లోర్ బెడ్ చూస్ చేసుకున్నా, ఎందుకంటే నాకు అదే ఇష్టం అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి. నేను ముందు చెప్పిన హోల్స్ కోసం అవి కవర్ చేయడానికి కొన్ని పింట్రెస్ట్ పిక్చర్స్ ప్రింట్అవుట్ తీసుకున్నా. ఆ హోల్స్ పైన ఈ పిక్చర్స్ పేస్ట్ చేసిన టేప్ తోని, సో దట్ కింద హోల్ కనిపించకుండా ఉండడానికి. దాట్స్ ద మాక్సిమం ఐ కెన్ డూ. ఇంకా అంతకు మించి చేంజ్ చేయలేము ఇంకా ఆ హోల్స్ ని. ఎట్లాంటి రూమ్ మేక్ ఓవర్ అయినా సరే కర్టెన్స్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద లుక్. అంత ఇంపార్టెంట్ కర్టెన్స్. చాలా వరకు కర్టెన్స్ ని అందరు అవాయిడ్ చేస్తారు, కానీ ఒక్కసారి పర్ఫెక్ట్ కర్టెన్స్ చూస్ చేసుకున్నారంటే మీకే అర్థమవుతుంది కర్టెన్స్ ఎంత డిఫరెన్స్ చూపిస్తున్నది అని చెప్పి. సో నేను రూమ్ థీమ్ కి సరిపోయేటట్టు వైట్ బీజ్ కలర్స్ లో చూస్ చేసుకున్నా కర్టెన్స్. వార్డ్రోబ్ సెక్షన్, సెల్ఫ్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ మొత్తం కవర్ చేసేసిన కర్టెన్స్ తోని. ఆబ్వియస్లీ అందరి ఇంట్లో చేసేదే అది. రూమ్ లో బెడ్ కి ఆపోజిట్ ఒక విండో ఉండేది, ఓపెన్ చేస్తే వ్యూ ఏముండదు, పక్కింటోళ్ళు ఉంటారు అంతే. చాలా అన్ఎస్థెటిక్ గా కనిపించింది అది. దాన్ని కూడా చాలా తెలివిగా కవర్ చేసిన, ముందు వీడియోలో చూపిస్తా, అది యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్. మొత్తం 3 ఫర్నిచర్ పీసెస్ ఉన్నాయి, అన్ని ఐకియా నుంచే. ఒకటి అలెక్స్, కులెన్ అండ్ మికీ, అది మెయిన్ వ్యానిటీ టేబుల్. ఇంకోటేమో అలెక్స్ డ్రార్స్, మొత్తం మేకప్ ఎవ్రీథింగ్ అంతా అందులో స్టోర్ చేసుకుంటా. ఇంకోటేమో కులెన్ డ్రార్స్, అందులో ఎక్స్ట్రా అవుట్ఫిట్ స్టఫ్ అంతా అందులో పెట్టేసుకుంటా. డెకార్ కోసం కూడా ఎక్కువ స్పెండ్ చేయలే నేను, ఎందుకంటే బడ్జెట్ ని మైండ్ లో పెట్టుకోవాలి కదా. బడ్జెట్ బ్రేక్ డౌన్ మొత్తం నేను వీడియో లాస్ట్ లో చూపిస్తా. ఇంకా మాటలు ఆపేసి మీకు రూమ్ చూపించేస్తా. లెట్స్ గో. వాల్స్ కి 2 కలర్స్ మర్జ్ అయ్యే గ్యాప్ లో నియాన్ లైట్ స్ట్రిప్ యాడ్ చేసిన, కొంచెం ఎస్థెటిక్ ఉంచడానికి. ఇది డోర్ పక్కన వాల్. ఇక్కడ వైట్ కలర్ లో షెల్ఫ్ టైప్ ఉన్నాయి కదా, అవి డిస్మాంటిల్ చేసుకోవచ్చు. అవి జస్ట్ డెకార్ కోసం వాల్ ప్లేన్ ఉంచకుండా అక్కడ పెట్టినా అన్నమాట. కొన్ని మినియేచర్స్ యాడ్ చేసిన ఆ సెల్ఫ్లో. ఇప్పుడు నేను చూపించే ఫ్లవర్స్ అవన్నీ బేగం బజార్లో మిర్రర్ డిఐవై కోసం వెళ్ళినప్పుడు అక్కడనే కొనుక్కున్నా ఇవన్నీ. ఇట్లాంటి వాల్ ప్యాచెస్ ఎక్కడన్నా కనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను చెప్పినట్టు అవన్నీ మూలల హోల్స్ కవర్ చేయడానికి మాత్రమే పెట్టినా. చూడడానికి బాగాలేదు కానీ ఉంచాలి ఇక తప్పదు. ఒక షెల్ఫ్లోనేమో ఫేక్ ప్లాంట్, ఇంకో షెల్ఫ్లోనేమో ఈ చిన్న బ్రాస్ మెటీరియల్తోని స్టోరేజ్ బాక్స్ అన్నమాట. నేను ఇది ఐకియాలో కొనుక్కున్నా, జస్ట్ 120 or 140కి వచ్చింది అంతే. ఇంకా చిన్నది ఆర్టిఫిషియల్ ట్రీ,
అది కూడా బేగం బజార్ సెట్ ఆఫ్ 6 అట్లా వచ్చినాయి. ఈ క్లాక్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా అల్లారం క్లాక్ ఇంకా పాడు చేయకుండా దాన్ని అట్లనే దాపెట్టుకున్నా జాగ్రత్తగా. దాని పక్కకే ఈ వాల్ ప్లేన్ ఉంచకుండా పింట్రెస్ట్ నుంచి కొన్ని పోర్ట్రేట్స్ నాకు నచ్చినవి నేను సేవ్ చేసుకునే అన్ని ప్రింట్అవుట్స్ ఇప్పించి ఇట్లా స్టిక్ చేసిన కొంచెం ఎస్థెటిక్ లుక్ ఇవ్వడానికి. ఇట్లాంటివి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వైబ్కి తగ్గట్టు ఒక 10-15 పోస్టర్స్ ఇస్తారు అంతే. ఎగ్జాక్ట్ దాని కిందనే బెడ్ ప్లేసింగ్ ఉంటుంది అన్నమాట. ఫ్లోర్ బెడ్, దాని ఆపోజిట్ గానే విండో ఉంటుంది. నియాన్ లైట్ స్ట్రిప్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను విండో కవర్ చేయడానికి 2 కర్టెన్స్ యూజ్ చేసిన. కిందదేమో బేస్ కర్టెన్ వైట్ కలర్ లో, పైన నుంచేమో ఈ రెడ్ హార్ట్ షీర్ కర్టెన్ లాంగ్ బ్యాక్ అమెజాన్ నుంచి తీసుకున్నాయి. రెండు మంచిగా బ్లెండ్ అయిపోయి చూడడానికి బాగుంది కదా. పక్కకి చిన్న షెల్ఫ్ యాడ్ చేసిన. యాక్చువల్గా ఇది నా ఫోన్ చార్జర్ పెట్టుకోవడానికి పెట్టిన ఇక్కడ, కానీ కొంచెం మంచిగా కనిపించడానికి ఒక ఫేక్ ప్లాంట్ యాడ్ చేసిన. ఇక్కడ ఈ బీమ్ అస్సలు నచ్చదు నాకు, థ్యాంక్ గాడ్. ఇంకా సేమ్ సైజ్ లో నా దగ్గర ఒక లాంగ్ మిర్రర్ ఉంటే అది యాడ్ చేసిన ఇక్కడ. దానికి ఈ ఆరెంజ్ క్రీపర్స్ అండ్ ఫెయిరీ లైట్స్ కూడా యాడ్ చేసిన ఇంకొంచెం బ్యూటిఫుల్ గా చేయడానికి. ఈ మిర్రర్ కి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించింది. ఒకవేళ ఈ బీమ్ లేకపోయి ఉంటే ఈ మిర్రర్ కి అసలు నా దగ్గర స్పేసే ఉండకపోతుండే. అదేంటో ఏమో ఫుల్ లెంత్ మిర్రర్స్ అంటే పిచ్చి నాకు. ఎగ్జాక్ట్ గా దాని పక్కనే ఈ అలెక్స్ డ్రార్స్ ప్లేస్ చేసిన. అందులో మొత్తం నా మేకప్ ఉంటుంది. ఈ ప్లేస్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అసలు కరెక్ట్ గా మిర్రర్ పక్కకే పెట్టినా కావాలని చెప్పి, ఎందుకంటే నేను రెడీ అయ్యేటప్పుడు అన్ని ఈజీగా ఉంటాయి కాబట్టి. ఇంకా ఆ డ్రావర్ టాప్ పైన ఈ ట్రీ లైట్ డెకార్ ఒకటి పెట్టిన. ఆ బటన్ ట్యాప్ చేసిన కొద్దీ అది లైట్ మోడ్స్ మారుస్తుంది అన్నమాట, వార్మ్ లైట్ అట్లా. రోజు ఇదే నా బెడ్ లైట్. ఇంకా దాని పక్కనే ఈ క్యూట్ ఫ్యాన్ అండ్ టేబుల్ మిర్రర్ చిన్నది. దాని వెనకాల ఒక మిర్రర్ ట్రేలో అన్ని పర్ఫ్యూమ్స్, డైలీ వాడే థింగ్స్ అన్ని, ఎసెన్షియల్ థింగ్స్ అన్ని అక్కడ ప్లేస్ చేసుకున్నా. యాక్చువల్గా ఈ డ్రావర్స్ లోపల నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయినా, కానీ మా ఫ్రెండ్ స్టార్టింగ్ లో చిన్న గ్లింప్స్ తీస్తుండే. ఇప్పుడు ఆ క్లిప్పే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మొత్తం 9 డ్రావర్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ డ్రావర్ లో మొత్తం ఫేస్ వాషెస్, క్లెన్జింగ్ బామ్స్, మేకప్ రిమూవర్స్ అవన్నీ ఉంటాయి. దాని కింద సెక్షన్ లో మొత్తం లిప్స్టిక్స్, లిప్ బామ్స్, లిప్ గ్లాసెస్, లిప్ లైనర్స్ అన్ని లిప్ సెక్షన్ అన్నమాట అది. దాని నెక్స్ట్ డ్రావర్ లో మొత్తం మేకప్ ఫిక్సింగ్ స్ప్రేస్ అండ్ కోమ్స్, ఓన్లీ కోమ్స్ అంతే. దాని నెక్స్ట్ డ్రావర్ మొత్తం మేకప్ బేస్డ్ ప్రోడక్ట్స్ లైక్ ఫౌండేషన్, పౌడర్స్, కన్సీలర్స్ అట్లా. అండ్ నెక్స్ట్ సెక్షన్ లో ఐ ప్రోడక్ట్స్ లైక్ మస్కారాస్, ఐబ్రో పెన్సిల్స్, కాజల్స్ అట్లాంటివన్నీ ఈ డ్రావర్ లో ఉంటాయి. దాని కింద సెక్షన్ లో ఐ లాషెస్, నెయిల్స్, నెయిల్ పాలిష్, హెయిర్ క్లచెస్ అట్లాంటి ర్యాండమ్ థింగ్స్ అన్ని ఆ డ్రావర్ లో ఉంటాయి. దాని కింద డ్రావర్స్ లో మొత్తం ఐ షాడో ప్యాలెట్స్ అంతే. అండ్ లాస్ట్ సెకండ్ సెక్షన్ లో మొత్తం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత అన్ని ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ లైక్ స్పేర్ ప్రోడక్ట్స్, నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అన్నీ రీస్టాక్ చేసి పెట్టుకున్నా అక్కడ అంతే. ఈ డ్రావర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని పక్క వాల్కి ఈ బటర్ఫ్లై ప్రింట్అవుట్ పింట్రెస్ట్ నుంచి తీసుకొని ఈ ఫ్రేమ్లో యాడ్ చేసి ఇక్కడ పెట్టుకున్నా. అసలు ఈ వాల్కి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అది చూస్తే అసలు అది నార్మల్ పింట్రెస్ట్ నుంచి తీసినట్టు అట్లా అనిపిస్తాను లేదు, ఏదో రియల్ ఫ్రేమ్ లాగా ఉంది అది. ఆ వాల్ కార్నర్లో ఈ హ్యూజ్ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఉంటుంది. దాని టాప్ పైన ఈ ప్లాంటర్ ఒకటి యాడ్ చేసిన. ఇది నా దగ్గర ముందు నుంచే ఉంది, సో ఇప్పుడు ఇది మన బడ్జెట్లో ఇంక్లూడ్ కాదన్నమాట. వ్యానిటీ టేబుల్ దగ్గర ప్లేస్ లేకపోతే దాని పక్కకే ఈ మేకప్ బ్రషెస్ అన్ని పెట్టుకున్నా. ఈ హోల్డర్ బాగుంది కదా, స్ట్రైట్ అవుట్ ఆఫ్ పింట్రెస్ట్. అసలు ఎంత ఎస్థెటిక్గా కనిపించిందో. లోపల పర్ల్స్ ఉండడం వల్ల ఇంకొంచెం బ్యూటీ యాడ్ అయింది. అండ్ బ్రషెస్ కూడా పాడవకుండా ఉంటాయి, ఎందుకంటే దానికి లిడ్ ఉంది కదా. దాని పక్కకి ఈ ఫ్లవర్ వ్యాజ్ ఒకటి యాడ్ చేసిన. ఇది కూడా ఐకియా నుంచే, జస్ట్ 100 రూపీస్ అంతే. మీరు ఐకియాకి వెళ్తే తప్పకుండా తెచ్చుకోండి, చాలా బాగుంది. ఒక టేబుల్ టాప్ పింట్రెస్ట్ మిర్రర్ పెట్టుకున్నా. మిర్రర్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. పక్కకే ఇంకో ఫ్రేమ్ యాడ్ చేసిన, సేమ్ పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసిన ప్రింట్అవుట్ అది. దాని పక్కకి చిన్న 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 డ్రావర్స్ ఉంటాయి. దానిపైన ఒక చిన్న ఫేక్ ప్లాంట్ పెట్టుకున్నా. అండ్ ఫస్ట్ డ్రావర్ లో కామన్ మెడిసిన్స్ ఉంటాయి లైక్ జెండు బామ్, అన్ని కామన్ మెడిసిన్స్. సెకండ్ డ్రావర్ లో ఓన్లీ నా మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి. దాని తర్వాత సెక్షన్ లో మొత్తం స్టేషనరీ స్టఫ్ ఉంటుంది లైక్ పెన్స్, పెన్సిల్స్, ఫెవిస్టిక్ అట్లాంటి అన్ని ఉంటాయి. అండ్ లాస్ట్ డ్రావర్స్ లో చెత్త వైర్స్, అన్ని ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి. ఈ పెద్ద డ్రావర్స్ లో ఏముంటుందో నేను క్యాప్చర్ చేయలే, కానీ లోపల హెయిర్ కేర్ అండ్ జ్యువెలరీ ఉంటుంది లైక్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అన్ని ఉంటాయి అన్నమాట. దాని పక్కకే ఈ సెల్ఫ్స్ ఉంటాయి. మంచిగా దాన్ని కర్టెన్స్ తో కవర్ చేసుకున్నా, కానీ లోపల అన్ని నా బట్టలు ఉంటాయి. ఓన్లీ బట్టలే ఉంటాయి అక్కడ, ఇంకేం ఉండవు. మంచిగా కర్టెన్స్ కూడా మ్యాచ్ చేసుకున్నా రూమ్ వైప్ తోని. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై రూమ్. అదే నా DIY వ్యానిటీ మిర్రర్. మంచిగా లైట్స్ కూడా వస్తాయి, అది నేను తర్వాత లైట్స్ తో తర్వాత చూపిస్తా. ఇప్పటికైతే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకున్నానో. నాకు నమ్మబుద్ధి అయితే లేదు అసలు ఇది నేనే చేసుకున్నా అంటే. అండ్ ఆ చైర్ నేను లాంగ్ బ్యాక్
అమెజాన్ నుంచి తీసుకున్నా, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఆ వ్యానిటీ టేబుల్ తోని. మీకు ఈ వ్యానిటీ సెటప్ అంతా ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని పక్కకే ఒక ప్లాంటర్ పెట్టుకున్నా, లోపల అన్ని ఫేక్ ఫ్లవర్స్ మిర్రర్ చేసేటప్పుడు మిగిలిపోయినాయి అన్నమాట, ఎక్స్ట్రా అయిపోయినాయి, అందుకే ఇట్లా డెకార్ కి వాడుకున్న వాటిని. అండ్ లాస్ట్ లో ఇంకో ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా ఇక్కడ కార్నర్ లో, యాజ్ యూజువల్ అది కూడా పింట్రెస్ట్ నుంచే. ఇది ఓవరాల్ వ్యూ. ఇంత మంచి స్పేస్ లో ఈ ప్యాచ్ ఒకటి గలీజ్ గా అనిపిస్తుంది, అదే హోల్ ప్యాచ్ నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా. అండ్ దిస్ ఈస్ ద నైట్ వ్యూ. రూమ్ మొత్తం చూసేసారు కదా, ఎట్లా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు బడ్జెట్ బ్రేక్ డౌన్ చెప్తా. అసలు దేనికి ఎంత ఖర్చు అయింది, నేను రూల్ బ్రేక్ చేసినా లేకపోతే ఫాలో అయినా అని చెప్పి ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ పెయింట్ 800 రూపీస్. తర్వాత మన మెయిన్ పార్ట్ డిఐవై మిర్రర్ ఉంది కదా, దానికోసం నేను అజీజ్ ప్లాజా, మీకు ఐడియా ఉండే ఉంటుంది బేగం బజార్లో, అక్కడ అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. నేను మొత్తం ఒకటేసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర కలెక్ట్ చేసుకున్నా. ఆ మొత్తం ఫ్లవర్స్ అన్నిటికీ నాకు 800 రూపీస్ అయింది. వ్యానిటీ మిర్రర్ లైట్స్ ఉన్నాయి కదా, అది మేబీ 180 or 200 అనుకుంటా. నేను సేల్ టైంలో అమెజాన్ నుంచి తీసుకున్నా. అండ్ బేస్ మిర్రర్ దాన్ని నేను కస్టమైజ్ చేయించుకున్నా 380 రూపీస్కి. ప్లస్ దానికి వాడిన థర్మకోల్ షీట్స్ ఉన్నాయి కదండి, అవి ఒక 80 to 100 లోపు వచ్చేస్తాయి, ఎందుకంటే నేను ఓన్లీ 2 షీట్స్ వాడినా. ఇది మిర్రర్ కోసం అయిన ఖర్చు మొత్తం ఓవరాల్ గా 1500 అట్లా అయింది. నెక్స్ట్ డెకార్. మీరు చూసినట్టయితే నేను డెకార్ కి ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఫ్రేమ్స్ ఏమో 220 చేంజ్ అట్లా అయింది, మీషో నుంచి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఆ ఫ్లవర్ వాజ్ ఉంది చూసినారా, అది ఐకియా. ప్లస్ చిన్న చిన్న మినియేచర్స్ సెల్ఫ్ లో డెకార్ కోసం వాడినా కదా, అవి కూడా ఐకియా నుంచే. సర్క్యులర్ హబ్ లో తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం తక్కువకే వచ్చినాయి అవి, లైక్ 120, 150 ఆ రేంజ్లోనే వచ్చినాయి. ఫేక్ ఫ్లవర్స్, చిన్న చిన్న ట్రీ డెకార్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను బేగం బజార్లోనే తీసుకున్నా ఈ మిర్రర్ ఫ్లవర్స్ కోసం వెళ్ళినప్పుడు. సో నాకు అన్ని హోల్సేల్ ప్రైస్కే పడ్డాయి. ఓవరాల్ గా డెకార్కి ఒక 800 అయింది అనుకుంటా. అదన్నమాట మన రూమ్ మేక్ ఓవర్ అండర్ 3000 రూపీస్. ఆల్మోస్ట్ నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినానే అనుకుంటున్నా. ఇంకా డెకార్ 1-2 పీసెస్ నా దగ్గర ముందు నుంచే ఉండే, సో అవి ఇక్కడ యాడ్ చేసేసుకున్నా. ఇంకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా, కావాలంటే చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ మేక్ ఓవర్ నచ్చిందనే అనుకుంటున్నా. ఇఫ్ యూ డిడ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మేక్ ఓవర్ అండ్ డిఐవై వీడియోస్ రాబోతున్నాయి, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బడీస్.